ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 యొక్క వేడి రాజుకుంది. కోల్కతా నైట్ రైడర్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన పోరు ఉత్కంఠభరితంగా సాగింది. క్షణం క్షణం టెన్షన్తో నిండిన ఈ మ్యాచ్లో కేవలం ఒక్క పరుగు తేడాతో విజయం కోల్కతాను వరించింది. తొలుత బ్యాటింగ్కు దిగిన కోల్కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 206 పరుగులు చేసింది. అయితే లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్కు ఎదురుదెబ్బ తగిలింది. ఒకానొక సమయంలో కేవలం 71 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అక్కడే అసలు కథ మొదలైంది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఒక్కసారిగా విజృంభించాడు. బౌండరీలను వరదలా పారించాడు. ముఖ్యంగా మొయిన్ అలీ వేసిన ఒక ఓవర్లో అయితే ఏకంగా 5 సిక్సర్లు బాది చరిత్ర సృష్టించాడు. అంతకుముందు ఒక బంతికి సింగిల్ రావడంతో ఆ ఓవర్లో 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఒక బ్యాట్స్మన్ వరుసగా 6 సిక్సర్లు కొట్టడం ఇదే ప్రథమం. రియాన్ పరాగ్ వీరోచితంగా పోరాడినా సెంచరీ చేసే అవకాశం కొద్దిలో తప్పిపోయింది. కేవలం 45 బంతుల్లో 95 పరుగులు చేసి అవుటయ్యాడు. అతని ఇన్నింగ్స్లో 6 ఫోర్లు 8 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఈ ఉత్కంఠభరితమైన పోరులో కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసులో నిలిచింది. అయితే గెలుపు ముంగిట బోల్తా పడటం రాజస్థాన్కు మరోసారి తప్పలేదు. చివరి బంతికి 3 పరుగులు చేయలేక ఓటమిని చవిచూసింది. రియాన్ పరాగ్ ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. క్రికెట్ అభిమానులకు మాత్రం ఈ మ్యాచ్ ఒక మరపురాని అనుభూతిని మిగిల్చింది అనడంలో సందేహం లేదు.